హస్తప్రయోగం చేయటం వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయి? ఈ మధ్య ప్రతి వాళ్ళకి ఉన్న సమస్య ఏంటి అంటే అంగస్తంభన అవ్వట్లేదు. కారణం ఏంటంటే హస్తప్రయోగం చేయటం. హస్తప్రయోగం చేయడానికి రీజన్స్, స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటుంది, పోర్న్ సైట్లు బాగా అవైలబుల్గా ఉన్నాయి, పోర్న్ సైట్లు చూస్తుంటారు. వయసు రాగానే ఏమీ తెలియని వాడికి కూడా మామూలుగా యూట్యూబ్లో లేకపోతే క్రోమ్లోనో ఎక్కడన్నా వాడుతున్న వాళ్ళకు కూడా యాడ్స్ వస్తున్నాయి, మధ్యలో ఈ అడల్ట్ యాడ్స్ వస్తున్నాయి. అవి చూసి వాటిని ఓపెన్ చేసుకోవటం, తర్వాత గ్రాడ్యువల్గా దానికి అలవాటు పడిపోయి అదొక వ్యసనంలాగా తయారవుతుంది, ఎడిక్ట్ అయిపోతున్నారు. అంగస్తంభన కొంచెం కనిపించగానే పోర్న్ సైట్లు చూడటం, హస్తప్రయోగం చేయటం, వీర్యం కార్చేసుకొని ఆనందపడతాం. కానీ ఈ చేసే హస్తప్రయోగం వల్ల నర్వస్ వ్యవస్థ అంతా కూడా, అంటే నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అవ్వటము, ప్రోస్టేట్ దాకా ఎఫెక్ట్ అవుతుంది. బాడీలో కూడా ఇలాంటి చేంజెస్ వస్తుంటే మైండ్లో వచ్చేసరికి ఆ పోర్న్ సైట్లో ఉండే గ్రాఫికల్ సైజెస్ చూసి, అవన్నీ క్లోజప్ షాట్స్ గ్రాఫిక్స్లో ఉంటాయి, అవి చూసి ఇలానే ఉంటుంది అని బయట ఎక్స్పెక్ట్ చేస్తే అలా ఉండదు ఎవరికి కూడా. కాబట్టి అప్పుడు డిస్సాటిస్ఫాక్షన్, వీళ్ళకి మూమెంట్స్ రావు. కొద్ది రోజుల తర్వాత హస్తప్రయోగం చేసి అంగం అసలు స్తంభించడమే మానేస్తుంది. మీరు ఏమైనా ప్రయత్నం చేయండి, అంగం స్తంభన రాదు. కొంతమంది కుర్రోళ్ళు చేసుకొని ఇలాగా ఇంట్లో వాళ్ళు పెళ్ళిళ్ళు చూస్తుంటే పెళ్ళొద్దని చెప్పి నేను కెరీర్ అని అదని జాబ్ అని ఎక్కడికో దూరంగా వెళ్ళిపోతున్నారు. కొంతమంది అయితేనేమో అసలు ఇప్పుడల్లా నాకు పెళ్ళొద్దు, నేను ఫలానా వయసు వచ్చిన దాకా నేను చేసుకోనని చెప్పి ఒక వాయిదా వేస్తున్నారు. అలాగే కొంతమంది నాకు ఫోన్ చేసి, సార్ మా వాళ్ళు పెళ్లి సంబంధం చూస్తున్నారు, వద్దంటేనేమో వినట్లేదు, రేపు నా పరిస్థితి ఏంటి సార్, సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది, ఇలాంటి వాళ్ళు కూడా వచ్చారు. కాబట్టి వీళ్ళందరూ మేము ధైర్యం చెప్తున్నాము, ఆ సూసైడ్ అనేది తప్పని చెప్పి వాళ్ళని మంచిగా కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి మెడిసిన్ ఇస్తున్నాము, సక్సెస్ అవుతున్నాయి, హ్యాపీగా పెళ్లి చేసుకుంటున్నారు. అప్పుడు అనిపిస్తుంది వాళ్ళకి, సూసైడ్ చేసుకుందాం అనుకున్నాము, డాక్టర్ గారి వల్ల మాకు ఈ సమస్య తగ్గింది అనవసరం, కానీ అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు చేయమాకండి. మీకు అంగస్తంభన కలగకపోవడానికి ముఖ్యమైన కారణాల్లో హస్తప్రయోగం ముఖ్యమైనది. ఇవాళ రేపు అందరూ అదే సమస్య, 95% అదే సమస్య ఉంది కుర్రాళ్ళకి. ఇక మిగతా వాళ్ళు అంటారా, శరీరంలో బలం తగ్గిపోవడం, నర్వస్ సిస్టమ్ డౌన్ అయిపోవడం, షుగర్ వల్ల, మెయిన్ షుగర్ వల్ల నర్వస్ సిస్టమ్ డౌన్ అయిపోతుంది, తిన్నది ఒంటికి పట్టకపోవడం వల్ల, స్ట్రెస్ వల్ల, చాలా కారణాల వల్ల అంగస్తంభన కలగట్లేదు. కాబట్టి అంగస్తంభనకు సంబంధించి ఎటువంటి సమస్య ఉన్న వాళ్ళైనా సరే నన్ను సంప్రదించండి. మీకు ఆన్లైన్ ద్వారా కూడా పంపిస్తాం, లేదా మా క్లినిక్కి వచ్చి మీరు మెడిసిన్ తీసుకొని వెళ్ళొచ్చు. అంగం సైజు పెరగాలి అంటే చాలామంది ఆయిల్ మసాజులు చేస్తున్నారు, రిజల్ట్స్ వస్తున్నాయి మా దగ్గర తీసుకొని. కానీ పెల్విక్ ఎక్సర్సైజెస్ మీరు మాకు ఫోన్ చేసి అడిగినా సరే మా దగ్గర మెడిసిన్స్ యూజ్ చేసే వాళ్ళకి ఈ ఎక్సర్సైజెస్ మేము ఫొటోస్ పంపిస్తాము, మీరు అవి చేసుకోవచ్చు. పెల్విక్ ఎక్సర్సైజెస్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా దొరుకుతాయి. ఈ పెల్విక్ ఎక్సర్సైజెస్ ఎక్కువగా చేయాలి. ఆ ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా రోజు చేయటం వల్ల పెల్విక్ పార్ట్ అంటే పొత్తి కడుపు భాగం, అంగం చుట్టూతా ఉండే నరాల వ్యవస్థ అంతా కూడా చాలా బలంగా ఉండి అంగము సైజు పెరగడానికి కావాల్సినంత రక్త ప్రసరణ అవుతుంది. సైజు కొంచెం ముందుకు రావడానికి రక్త ప్రసరణ కావాలి. ఆ సైజు పెరగడానికి కావాల్సిన రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఎక్కువసేపు అంగస్తంభన నిలబడటానికి కూడా ఈ ఎక్సర్సైజెస్ అనేవి ఉపయోగపడతాయి. కాబట్టి ఈ పెల్విక్ ఎక్సర్సైజెస్ అనేవి చేసుకుంటూ ఎక్కువసేపు శృంగార సామర్థ్యాన్ని పెంచుకోగలిగే అవకాశం ఉంది. దాంతోపాటు ఆయుర్వేద మూలికలు కూడా కంపల్సరీ వాడండి. అలాగే ఆయిల్ కూడా అంగస్తంభనకి, మసాజ్కి ఉపయోగించుకోండి. మీకు ఉన్న సెక్స్ సమస్య తగ్గుతుంది.